ఇక కశ్మీర్ రాజధాని శ్రీనగర్ లో ఎన్కౌంటర్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. పహల్గామ్ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులను చుట్టుముట్టారు ఆర్మీ. ఎన్కౌంటర్ లో 3 ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదుల ఏరువేతకు ఆపరేషన్ మహదేవ్ చేపట్టాయి భద్రతా బలగాలు. 3 ఉగ్రవాదులను చుట్టుముట్టాయి ఆర్మీ, సిఆర్పీఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీసుల జాయింట్ ఆపరేషన్ ఇది. ఎన్కౌంటర్ లో 3ని కాల్చి చంపారు సైన్యం. పహల్గామ్ దాడిలో 26 మంది టూరిస్టుల్ని కాల్చి చంపిన ఉగ్రవాదులు వాళ్ళు. ఎన్కౌంటర్ లో హతమైన ఆసిఫ్ ఫౌజీ, సులేమాన్ షా, అబూ తల్హా వీళ్ళ 3ని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. కశ్మీర్ రాజధాని శ్రీనగర్ లో ఎన్కౌంటర్ జరిగింది. పహల్గామ్ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులను చుట్టుముట్టాయి ఆర్మీ బలగాలు. ఎన్కౌంటర్ లో 3 ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదుల ఏరువేతకు ఆపరేషన్ మహదేవ్ చేపట్టాయి భద్రతా బలగాలు. 3 ఉగ్రవాదులను ఆర్మీ చుట్టుముట్టాయి. ఆర్మీ, సిఆర్పీఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీసుల జాయింట్ ఆపరేషన్ ఈ ఆపరేషన్ మహదేవ్. ఎన్కౌంటర్ లో 3ని కాల్చి చంపింది సైన్యం. పహల్గామ్ దాడిలో 26 మంది టూరిస్టుల్ని ఈ 3 ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఎన్కౌంటర్ లో హతమైన ఆ 3 ఆసిఫ్ ఫౌజీ, సులేమాన్ షా, అబూ తలహాగా తెలుస్తోంది. మా బ్యూరో చీఫ్ గోపిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. గోపి, ఆపరేషన్ మహదేవ్ జరిగిన తీరు ఎలాంటిది, అలానే 3 ఉగ్రవాదుల్ని హతమైనట్లు తెలుస్తోంది. సో టోటల్ అప్డేట్స్ ఏంటి దీని మీద? ఎస్, ఇదొక యాదృచ్ఛిక పరిణామమా లేక ముందస్తుగా ఊహించని పరిణామంగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఆపరేషన్ సింధూర్పై పార్లమెంట్లో ఈరోజు చర్చ 12 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. ఆలోపు జమ్మూ కాశ్మీర్లో ఎన్కౌంటర్ లిద్వాన్ ప్రాంతంలో జమ్మూ కాశ్మీర్లో ఇటు ఆర్మీ అలాగే సిఆర్పీఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఆపరేషన్ మహదేవ్ చేపట్టడం జరిగింది. ఏప్రిల్ 22న పహల్గామ్ బైసరన్ వ్యాలీలో పర్యాటకులపైన ఎవరైతే కాల్పులు జరిపిన 3 పాకిస్తానీ ఉగ్రవాదులు ఉన్నారో వారిని మట్టుబెట్టినట్టుగా సమాచారం అందుతోంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. డ్రోన్ చిత్రాల్లో 3 ఉగ్రవాదుల్ని భద్రతా దళాలు మట్టుబెట్టినట్లుగా గుర్తించడం జరిగింది. ఇంకా ఇటు చనిపోయిన వారు ఈ పహల్గామ్ టెర్రర్ అటాక్లో పాల్గొన్న వారైనా లేక మరే ఇతర ముఖ్యంగా ఉగ్రవాదుల అన్నదానికి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉంది. 3 నెలలు అవుతుంది పహల్గామ్ టెర్రర్ అటాక్ జరిగి, ఇప్పటి వరకు వారి ఆచూకీ తెలియరాలేదు, వారిని పట్టుకోలేదు, వారిని చంపలేదు అని చెప్పి విపక్షాలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న తరుణంలో ఈరోజు పార్లమెంట్లో ప్రత్యేక చర్చా కార్యక్రమం మరి కాసేపట్లో ప్రారంభమవుతున్న సమయంలోనే ఈ ఎన్కౌంటర్ ఆపరేషన్ మహదేవ్ ఇటు మహదేవ్ పర్వతానికి అలాగే శ్రీనగర్ సమీప అటవీ ప్రాంతంలో ఈ ఆపరేషన్ జరుగుతుంది కాబట్టి దీనికి ఆపరేషన్ మహదేవ్ అని చెప్పి పేరు పెట్టడం జరిగింది. ఈ ముఖ్యంగా పహల్గామ్ టెర్రరిస్ట్ ఎవరైతే 3 ఉన్నారో, ముఖ్యంగా ఆసిఫ్ ఫౌజీ అలాగే సులేమాన్ షా, అబూ తల్హా, ఈ 3 స్కెచ్లని గతంలోనే విడుదల చేయడం జరిగింది జమ్మూ కాశ్మీర్ పోలీసులు. ఒక్కొక్కరిపైన 20 లక్షల రివార్డును కూడా జమ్మూ కాశ్మీర్ పోలీసులు గతంలో ప్రకటించారు. సో ఇప్పుడు ఎప్పటికప్పుడు ఉగ్రవాదుల కదలికలు వీటన్నిటిపైన కూడా ప్రభుత్వం నిఘా ఉంచడం జరిగింది. అనేక మందిని పహల్గామ్ టెర్రర్ అటాక్కి సంబంధించి అనేక మందిని ఇప్పటికే ప్రశ్నించడం జరిగింది. సో వారి ముఖ్యంగా ఈ ఉగ్రవాదులకు షెల్టర్ ఇచ్చిన వారిని కూడా గతంలో అరెస్ట్ చేయడం జరిగింది. వారి వద్ద నుంచి కూడా కీలక సమాచారాన్ని సేకరించి ఎక్కడికక్కడ ఈ సౌత్ కాశ్మీర్ నుంచి పూర్తిగా బారాముల్లా అలాగే సాంబా ఇటువంటి సెక్టార్ అన్నింటిలో కూడా ముమ్మర తనిఖీలు, సెర్చ్ ఆపరేషన్స్ని గతంలో నిర్వహించడం జరిగింది. సో ఇప్పుడు ఈ ఆపరేషన్ సింధూర్పై చర్చ జరుగుతున్న సందర్భంలో ఈ ముఖ్యంగా ఏదైతే ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకోవడం అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది. విపక్షాలు పదే చర్చకు సభలో అడ్డుపడుతుండడం, మరోపక్క ఆపరేషన్ మహదేవ్కు సంబంధించిన విషయాల్లో ఈ 3 ఉగ్రవాదులు హతమయ్యారన్న సమాచారం రావడం అనేది ప్రస్తుతం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రధాని మోడీ అలాగే కేంద్ర మంత్రులు వీరంతా కూడా చర్చకు సిద్ధంగా ఉన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సహా ప్రతి ఒక్కరు కూడా మీ చర్చకు సిద్ధం అంటున్న తరుణంలో విపక్షాలు అడ్డుపడుతుండడం, అలాగే జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్లో ఈ ఎన్కౌంటర్ ఘటన వెలుగులోకి రావడం అనేది చాలా కీలక పరిణామంగా మనం భావించాల్సి ఉంటుంది. ఈ 3 ముఖ్యంగా ది రెసిస్టెన్స్ ఫోర్స్కి సంబంధించిన ఉగ్రవాదులు గతంలో ఈ ఉగ్రదాడికి మేము పాల్పడ్డామని చెప్పి ప్రకటించడం జరిగింది. సో వారిని ఇప్పుడు మట్టుబెట్టినట్లుగా తెలుస్తోంది. కొంత గన్ ఫైట్ కూడా ఈ ఉగ్రవాదులకి అలాగే ఆర్మీ, సిఆర్పీఎఫ్ పోలీసులకు మధ్య జరిగినట్లుగా తెలుస్తుంది. తర్వాత కాల్పుల అనంతరం ఈ ఉదయమే ఈ ఆపరేషన్ని చేపట్టడం జరిగింది. దీనికి సంబంధించి ఆపరేషన్ విషయాలను కూడా ఆర్మీ అధికారికంగా ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా చినార్ కార్ప్స్ ఇండియన్ ఆర్మీకి సంబంధించిన ఎక్స్పోస్ట్లో
ఈ ఆపరేషన్ ఎక్కడ జరుగుతుంది, ముఖ్యంగా లిద్వాస్ ఏరియాలో ఈ ఆపరేషన్ జరుగుతుందని చెప్పి ప్రకటించారు. సో మరి కాసేపట్లో అధికారికంగా ఈ ముగ్గురు చనిపోయిన ఉగ్రవాదులు పెహల్గాం టెర్రర్ అటాక్లో పాల్గొన్న వారేనా లేక మరే ఇతర ఉగ్రవాదుల ఏంటి అసలు పూర్తి స్థాయి వివరాలు అనేవి అధికారికంగా వెల్లడయ్యే అవకాశం కనిపిస్తోంది. ఎస్ గోపి, ఈ రోజు పార్లమెంట్ లో 16 గంటల పాటు ఆపరేషన్ సింధూర్ పై చర్చకు అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం బిగ్ ఆపరేషన్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. ఆపరేషన్ మహదేవ్ ఇండియన్ ఆర్మీ, సిఆర్పిఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా జరిపిన ఈ ఆపరేషన్ లో ముగ్గురు పహల్గాం దాడుల ఉగ్రవాదుల్ని మట్టుబెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వాళ్ళ స్కెచెస్ ని, వాళ్ళ ఫోటోస్ ని రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆపరేషన్ మహదేవ్ లో ఈ రోజు ముగ్గురు ఉగ్రవాదుల్ని హతమయ్యారు. దానికి సంబంధించిన ట్వీట్ ని, ఇండియన్ ఆర్మీ ట్వీట్ ని మనం చూస్తున్నాం. చినార్ కార్ప్స్ కాంటాక్ట్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ జనరల్ ఏరియా లిడ్వాస్, ఆపరేషన్ ఇన్ ప్రోగ్రెస్ అంటూ ఆపరేషన్ మహదేవ్ పేరు మీద ఈ ఆపరేషన్ చేసినట్లు తెలుస్తోంది.